కిడ్నీ సమస్యతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన యువకుడు వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తూ జగ్గంపేటకు చెందిన మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన దయ్యాల నాని హైదరాబాద్ లో తాపీ మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య దుర్గాదేవితో కలిసి ఇద్దరు మగ కవల పిల్లలతో జీవనం సాగిస్తున్న నానికి ఇటీవల తీవ్ర కడుపు నొప్పి రావడంతో స్థానిక ఆర్ఎంసీ వైద్యుడిని సంప్రదించారు. పరీక్షల్లో కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు గుర్తించడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడలోని మిడ్వే సంజీవి హాస్పిటల్లో సోమవారం చేర్పించారు. ఆసుపత్రిలో నానికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. గురువారం ఆపరేషన్ నిర్వహిస్తామని చెప్పిన వైద్యులు ఆపరేషన్ థియేటర్ కు తీసుకువెళ్లే ముందు నానికి ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే ఆ ఇంజెక్షన్ వికటించడంతో 10 నిమిషాల్లోనే నాని ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటికే నాని మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు మృతి చెందాడంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మామిడాడ గ్రామం అండి, జగ్గంపేట మండలం అండి. జ్యోతి ఇక్కడికి ఈ అమ్మాయి మామూలుగా కష్టపడడం కోసమని హైదరాబాద్ వెళ్ళాడండి. హైదరాబాద్ లో తాపి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటామండి, మట్టి పని చేసుకుని బ్రతుకుతూ ఉంటామండి. మేము ఇప్పుడు వరకు అబ్బాయికి ఏం ప్రాబ్లం అయితే లేదండి. కానీ ప్రాబ్లం ఈ అమ్మాయికి 2 సంవత్సరాల క్రితం కిడ్నీ ఫెయిల్యూర్ అయిందండి. అప్పుడు హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన తర్వాత ఈ అమ్మాయికి 2 పిల్లలు కవల పిల్లలు పుట్టారండి. ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అండి. ఈ అమ్మాయికి 3వ సంవత్సరం అండి. కవల పిల్లలు పుట్టి 3వ సంవత్సరం వచ్చింది. మళ్ళీ 7 నెలలు తగ్గినాయండి ఈ అమ్మాయి. అయితే ఈ అబ్బాయికి హఠాత్తుగా టాయిలెట్లో 2 స్టోన్స్ పడ్డాయండి. స్టోన్స్ పడ్డ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళారండి. అంటే ఒక స్టోన్ ఉండిపోయిందండి. అది కల్వరగంపున హాస్పిటల్ తీసుకెళ్ళామండి. తీసుకెళ్తే అక్కడ ఒక 30,000 ఎంతో కట్టించుకుని అది క్లియర్ చేశారండి. క్లియర్ చేసిన తర్వాత స్కానింగ్ చేసి మీరు కొంచెం ఆపరేషన్ పడి టైం ఉందమ్మా, ఆపరేషన్ చేయించుకోండి, ఇక్కడ మీ ఆరోగ్యశ్రీ పనిచేయదు, మీరు ఆంధ్ర కాబట్టి ఆంధ్రాకి వెళ్ళి మీకు తెలిసిన హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి అని అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చారండి. మాకు వచ్చిన తర్వాత మేము ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా, అదే మామిడాడ ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా మేము ఇక్కడికి వచ్చామండి. సోమవారం జాయిన్ అయ్యామండి. ఇక్కడ ఆరోగ్యశ్రీ అయిన తర్వాత చేస్తామని డాక్టర్ చెప్పారండి. చెప్తే మంగళవారం బుధవారంలో ఆరోగ్యశ్రీ అయ్యిందండి. మాకు నిన్నటికి అయ్యిందండి ఆరోగ్యశ్రీ. నిన్న 5,000 అయితే సిటీ స్కానింగ్ చేయించుకున్నామండి. ప్రొద్దుట ఆపరేషన్ పెట్టారండి. కొన్ని బ్లడ్ టెస్టులు చేశారండి. బ్లడ్ కావాలన్నారు, మేము బ్లడ్ డొనేషన్ చేసుకున్నాము. అయితే ఇక్కడ 8 గంటలకే ఆపరేషన్ అన్నారండి. 7 గంటల లోపు మనుషులు ప్రిపేర్ చేశారండి. సేవింగ్ చేసి అందంగా స్నానం అది చేసి రమ్మన్నారండి. చేయించుకొని తెచ్చుకున్నామండి మనిషిని. అతను ఇంకా తడి బట్టలతోనే ఉన్నాడండి. కవలు కట్టుకుని ఇంకా తోళ్ళు కూడా ఆగలేదండి. అతను కట్టుకుని ఉన్నాడండి. ఈలోగా నర్సు గారు 3 ఇంజక్షన్లు తెచ్చారండి. తెచ్చి అందులో ఏ ఇంజక్షన్ అయితే చేశారో మాకు తెలియదు. మేమైతే కొని తెచ్చుకోలేదు. హాస్పిటల్ వారే తెచ్చి చేశారండి ఆ ఇంజక్షన్. ఒక్క ఇంజక్షన్ చేశాడండి, 5 నిమిషాల ప్రాణం పోయిందండి. ఐసీలో ఉన్నాడండి. నేను వెళ్ళి చూసామండి. అంతే అండి జరిగింది. లేదండి, మేము వచ్చిన తర్వాత మేము తీసుకెళ్ళిపోమని చెప్తున్నారండి. తీసుకెళ్ళిపోవడం దానికి రీజన్ తెలియకుండా మేము ఎలా తీసుకుపోతామండి? ఈ అమ్మాయికి ఏదో ఒక న్యాయం జరగాలి. ఈ కొడుకులోనే బిడ్డకు న్యాయం జరగాలి, కవల పిల్లలకు న్యాయం జరగాలి. ఈ అమ్మాయి ఇప్పుడు ఎలా అవుతుందండి? ఈ అమ్మాయి నేను రాజరత్నం అండి. కట్టబడన పోయి అక్కడ పిల్లడికి నీటిలో బంద్ చేసి పని అవుతుందా, నీకు డబ్బు తట్టుకోలేవు అన్నారు. సరే అండి అని చేసి 10 రోజులు 4 రోజులు తీసుకొచ్చేసానండి. తీసుకొచ్చేసి వాళ్ళు అన్నారు టైం పడుతుందమ్మా, 15 రోజులు తీసుకెళ్ళండి అన్నారు. కొట్టారండి, అలా కొట్టారండి పిల్లల్ని. సేవింగ్ చేశారండి, స్నానం చేయమన్నారండి. స్నానం చేసి వచ్చిన కొడుకు తగలతో ఉన్నాడండి. నా కొడుకు ఇంజక్షన్ చేసిందండి. ఇంజక్షన్ చేసి చంపేశారండి నా కొడుకుని. నా కొడుకు 2 పిల్లలు నా కొడుక్కి బాబు మంగళవారం బుధవారం ఊరుకున్నారండి.
ఇస్త్రీ అవ్వలేదని మంగళవారం బుధవారం గ్యాప్ ఇచ్చండి, ఈ రోజు ఆపరేషన్ చేస్తామని 8 గంటలు చేస్తామన్నారండి. ప్రిపేర్ చేశారండి మనిషిని, పేషెంట్ ని. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని. ఇప్పుడు యాజమాన్యం ఏముందమ్మా అది చెప్పండి. యాజమాన్యం సమాధానం చెప్పలేదు. హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ గారు లేరు, సెటిల్ చేస్తారని చెప్పేసి గంట బట్టి వెయిటింగ్ పెట్టండి సార్. గంట అయ్యిందంటే హాస్పిటల్కి వచ్చి కొంతమంది ఎవరో రిసీవ్ చేసుకోలేదు. మాది పెద్ద కుటుంబం మాట్లాడలేదు. మాకు చాలా మంది వస్తున్నారు, ఇక్కడ వచ్చేసి మీరు రోడ్డు ఎక్కేసి పరిస్థితి ఉందండి. ఆ పిల్లలకి న్యాయం కావాలండి. ఏ న్యాయం లేదండి వాళ్ళకి అసలు ఉండడానికి నీడ కూడా లేదు.